పరమాత్మ స్వయంగా చెప్పినది కనుక ఇది మనందరికీ రక్షణ కల్పించేందుకోసం చెప్పబడింది. స్వయాన పరమాత్మ చెప్పాడు కనుక వీటిని ఏమన్నారంటే మననాత్ త్రాయతే ఇది మంత్రః అని చెప్పారు. అంటే మననాత్ అంటే పదే పదే చదివినందువల్ల, పదే పదే మననం చేసినందువల్ల త్రాయతే రక్షణ కల్పిస్తుంది. అంటే మనం వేదంలో చెప్పిన వాక్యాల్ని మర్చిపోకుండా దాన్ని ఆచరణలోకి తెచ్చుకోగలిగితే మనకి రక్షణ కల్పిస్తుంది అని చెప్పబట్టి వీటిని మంత్రాలు అని అన్నారు. ఇందులో ఉండేవి ఛందోబద్ధ పద్యాలే. అన్ని అన్ని రకాలు త్రిష్టుప్ ఉంటాయి, గాయత్రి ఉంటాయి, అనుష్టుప్ ఉన్నాయి. అన్ని ఛందస్సుల్లోనూ ఉన్నాయి. వేదాల్లో ఉండే వాటిని మంత్రాలు అని అన్నారు అనమాట. అది మంత్రాలు అన్న కారణం. ఇంకా ఋగ్వేదంలో మొత్తంగా ఆ ఎలా విభజించారంటే మళ్ళీ దీన్ని మనకు అర్థం కావడం కోసం మొట్టమొదటి విభజన అష్టకాలుగా విభజించారండి. అష్టకాలు అంటే 8 రకాల 8 భాగాలుగా విభజించారు మొత్తం ఋగ్వేదాన్ని. 8 భాగాలు అష్టకాలు అని అంటారు. ఈ అష్టకాల్లో తర్వాత భాగాలు అధ్యాయాలు, అనువాకాలు ఈ రకంగా దాన్ని ఒక రకమైన విభజన చేశారు దాన్ని. ఆ విభజన ఎలా ఉంటుంది అంటే అందులో ఉన్న విషయాన్ని బట్టి విభజించారు. ఈ అష్టక విభజన కంటే కంఫర్టబుల్‌గా చేద్దామని మండల విభజన అని చేశారు. 10 మండలాలుగా విభజించారండి. 10 మండలాలు. ఈ 10 మండలాల్లోనూ కూడా ఒక్కొక్క మండలంలో కొన్ని కొన్ని సూక్తాలుంటాయి. ఒక్కొక్క సూక్తంలో కొన్ని కొన్ని మంత్రాలుంటాయి. ఈ 10 మండలాల విభజన ఎలా చేశారంటే ఒక్కొక్క మండలం సాధారణంగా తేడాలు కూడా ఉంటాయి కొద్దిగా. ఒక్కొక్క మండలం ఒక ఋషికి సంబంధించింది. ఒక ఋషి అందుకనే వీటికి ఋషిక మండలాలు అని పిలిచారు. ఒక్కొక్క ఋషికి ఒక మండలం అంటే ఆ ఋషి గారు చెప్పినవి గాని, లేదు ఆయన కుటుంబ సభ్యులు చెప్పినవి గాని, లేదు ఇక్కడ కుటుంబం అంటే 2 రక్త సంబంధం దృష్ట్యా కుటుంబం ఒకటిని, ఆయన దగ్గర శిష్యరికం ద్వారా శిష్య ప్రశిష్యం ద్వారా వచ్చే కుటుంబం ఒకటిని. సో, అందులో ఆయన శిష్యగణంలో ఎవరైనా గాని వీళ్ళందరినీ ఒక పక్కకి తీసుకొచ్చి ఒక మండలము అని పెట్టారు. అందుకని వీటిని ఋషిక మండలాలు అని అన్నారు. ముఖ్యంగా ఈ 10 మండలాల్లోనూను రెండో మండలం నుంచి 7వ మండలం వరకు అంటే 6 మండలాలు. మళ్ళీ 9వ మండలం 7 మండలాలు. ఈ 7 మండలాల్నిని చాలా పురాతనమైన వాటిగా తేల్చారు. పురాతనమైన ఒరిజినల్‌గా ఋగ్వేదంలో ఉన్న మండలాలు ఇవి ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక్కొక్క ఋషికి చెందినట్టుగా ఉంటాయి. ఈ 7 మండలాలును. ఇంకా 3 మండలాలు మిగిలాయి. 1వ మండలం, 8వ మండలం, 10వ మండలం. ఈ 3 మండలాలు ఏమిటంటే తర్వాత చొప్పించినవి అని అన్నారు. అంటే తర్వాత అంటే ఈ మధ్యనని కాదు. అది పురాతనమే ఖచ్చితంగా. అయినప్పటికీ వాటంత పురాతనవి కాకుండా తర్వాత చేర్చబడినవి. ఎందుకనంటే ఇందులో ఈ ఈ మండలాల్లో ఒక్క ఋషికి చెందినవి అని ఉండవు. ఇందులో చాలా మంది ఋషులు రాసినవి కలిపేసి ఉంటాయి. 1వ మండలం, 8వ మండలం, 10వ మండలం. ఈ విధంగా ఈ 10 మండలాలు చేర్చారు. ఈ 10 మండలాలును మొత్తం అన్నీ కలిపి సూక్తాలు ఎన్ని ఉన్నాయంటే 1028 సూక్తాలున్నాయండి. 1028 సూక్తాలున్నాయి మొత్తం. ఇందులో కూడా 1011 సూత్రాలు పాత వెర్షనే. ఈ తర్వాత 17 సూత్రాలు అర్వాచీనం. అంటే మిగిలినవన్నీ ప్రాచీనం. అర్వాచీనము అంటే మోడర్న్ టైమ్స్‌లో చేర్చినవి. మోడర్న్ టైమ్స్ అంటే దానికంటే సబ్‌సీక్వెంట్‌గా అంతేగాని మనప్పుడు కాదు. అవి కూడా క్రీస్తు పూర్వమే. ఇప్పుడేం కాదు. బట్ అంత ప్రాచీనం కాదు. ప్రాచీనపు టెక్స్ట్‌తో పోలిస్తే ఇవి కొంత అర్వాచీనం అని చెప్తాము. అందుకని ఆ 17 సూక్తాలు కలిపి మొత్తంగా 1028 సూక్తాలున్నాయి. ఈ 1028 సూక్తాలను కలిపి మొత్తం మంత్రాలు 10,600 మంత్రాలు. ఒక రౌండ్ ఫిగర్. కరెక్ట్‌గా చెప్పాలంటే 10,585.25 మంత్రాలో ఎంతో ఉంటాయి. సో, వి కెన్ సే 10,600 మంత్రాలున్నాయి. ఇది మొత్తం ఋగ్వేదం స్ట్రక్చర్ ఇది అనమాట. ఈ ఋగ్వేదం స్ట్రక్చర్‌లో మనం ఇప్పుడు మంత్రాల గురించి మాత్రమే చెప్పుకున్నాం. ప్రతి వేదమును 4 వేదాలున్నాయి. ఒక్కొక్క వేదము 4 భాగాలుగా చెప్పారు. మళ్ళీ చెప్పాలంటే ఒక్కటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించారు. ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క వేదం ఒక్క భాగమేగా విభజించారు అంటే, ఆ ఒక్క భాగాన్ని మళ్ళీ మన కన్వీనియన్స్ కోసం 2 భాగాలుగా విభజించారు. ఆ 2 భాగాలు ఏమిటి అంటే కర్మ భాగం ఒకటి, జ్ఞాన భాగం ఒకటి. కర్మ భాగాన్ని కర్మకాండ అని అంటాము.
జ్ఞాన భాగాన్ని జ్ఞానకాండ అని అంటాం. జ్ఞానకాండ అని అంటే ఆ పర్టిక్యులర్ పార్ట్ లో మనకి ఇస్తున్నటువంటి జ్ఞానం ఏమిటి, ఏం చెప్తున్నారు అనే అనే దాన్ని క్షుణ్ణంగా జ్ఞానంలాగానే తెలియజేసేటటువంటిది భాగము. దాన్నే ఉపనిషత్ భాగము అని అంటాం మనం. ఉపనిషత్తుల్లో జ్ఞానం ఉంటుంది, అది జ్ఞానకాండ అని అంటాం. అందుకనే ఇది వేదంలో ఆఖరి భాగము అన్నమాట. దాని ముందు భాగం అంతా కూడా మంత్ర భాగము అని అంటాం. ఇది మంత్రాలు అంటే ఇదంతా కూడా మనకి అనుష్ఠానానికి సంబంధించింది, క్రతువులు అవి నిర్వహించడానికి సంబంధించిందంతా కూడా మీకు ముందు పార్ట్ లో ఉంటుంది. ఆ ముందు మంత్ర భాగం అనే దాన్ని మళ్ళీ 3 భాగాలు చేశారు దీన్ని. ఈ 3 భాగాల్లో మొట్టమొదటి దాన్ని సంహితా భాగం అంటారు. రెండో దాన్ని బ్రాహ్మణం అంటారు. మూడో దాన్ని ఆరణ్యకము అని అంటారు. సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం. సంహిత అనంటే ఇప్పుడు మనం సూక్తాలని చెప్పామే, ఈ సూక్తాలన్నీ సంహితా భాగంలో ఉంటాయి. ఈ మంత్రాలన్నీ సంహితా భాగంలో ఉంటాయి. ఇవి మంత్రాలుగానే ఉన్నాయి. ఈ మంత్రాల్ని మంత్రంగా చదివితే మనకేం అర్థం కాదు. ఈ మంత్రం మనకు అర్థం కావాలి కదా! అంచేత ఇది అర్థమయ్యేటందుకు రెండవ భాగంలో ఎక్కువగా వచనాన్ని పెట్టి బ్రాహ్మణాలు అని తయారు చేశారు. ఈ సూక్తాలు అనేది ఈ సంహితా భాగం సాక్షాత్తు పరమాత్మ చెప్పినది. ఈ బ్రాహ్మణాలు ఇవి మాత్రం మన వాళ్ళు తయారు చేసింది. దాన్ని మనకు అర్థం చేయడం కోసం బ్రాహ్మణాలు తయారు చేశారు. ఇందులో ఎక్కువగా మంత్రాలకు బదులుగా వచనం ఉంటుందన్నమాట మనకు అర్థమయ్యేటందుకు. తర్వాత మూడవ భాగం ఆరణ్యకం. ఈ ఈ మూడో భాగం ఆరణ్యకం అంటే ఏమిటంటే అది దానికి చెప్తాను నేను. ఈ 3 భాగాలు మంత్ర భాగాలు. ఈ మంత్ర భాగాలు దేనికి పనికొస్తాయి అని అంటే, నాలుగవ చివరిదైన ఉపనిషత్ భాగం అది జ్ఞానకాండ, జ్ఞాన భాగం. ఆ జ్ఞానం అర్థం కావాలి అని అంటే, జ్ఞానం ఇక్కడ అర్థం కావడం అంటే జ్ఞానాన్ని పొందటమే. జ్ఞానాన్ని పొందడం అంటే మోక్ష పథంలో పూర్తిగా పరమాత్మను పొంది మోక్షాన్ని పొందటము అని అర్థం. అది పొందాలి అని అంటే మన మనస్సు మనం లేకుండా మన మనస్సుని నిర్మూలన చేసుకుని మొత్తంగా మనం పరమాత్మ మీద ఏకాగ్రతని పెట్టడమే ధ్యానం. అదే అదే అవసరమవుతుంది మనకి జ్ఞానాన్ని పొందటానికి. ఆ శక్తి రావడానికి మనకి ఆ ఏకాగ్రత కుదురుకోవడానికి దానికి మన మనస్సు స్థిరత్వం కావాలి. చిత్త ఏకాగ్రత అని అంటాం. చిత్త ఏకాగ్రత మనస్సుని దాని మీద పెట్టగలగాలి, ఇంకా ఎటు పోకుండగా. దీన్ని ప్రాక్టీస్ చేయడం కోసం ఈ మంత్ర భాగంలో ఉన్న అనుష్ఠానాలన్నీ చెప్పారు. అనుష్ఠానాలు చేస్తూ ఉండే కొద్దీ మన మనస్సు మన కంట్రోల్లోకి వస్తుంది, మన వశంలోకి వస్తుంది. మామూలుగా ఉన్నాం అనుకోండి, మన మనస్సు 4 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పాఠం చెప్తూ ఉంటా, పక్క నుంచి మీ ఇంట్లో ఎవరైనా చెప్తుంటే అటు పోతూ ఉంటుంది. ఇట్లా ఇట్లా పోతుంది. ఇదే మీరు అనుష్ఠానాల్లోకి వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? భక్తిగా ఓ మూల కూర్చుని ఇంకెవరితోని మాట్లాడకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఖచ్చితంగా దాన్ని పఠిస్తూ ఉంటారు. అలా పఠించినందువల్ల ఏమవుతుంది, మీకు ఒక ఏకాగ్రత కుదురుతుంది. ఇలా ఏకాగ్రత కుదిరి అది కేవలం పరమాత్మ మీద ఉండి మన మనస్సు అనేది నిర్మూలించబడితే అప్పుడు మనం జ్ఞాన భాగంలోకి ప్రవేశించడానికి అర్హత వస్తుంది. ఆ చిత్త ఏకాగ్రత సాధించడం కోసమని ఈ ముందర ఉండేటటువంటి మంత్ర భాగాన్ని చెప్పారు. ఇందులో సంహితా భాగంలో సూక్తాలు ఉంటాయి. ఇది ఒరిజినల్ గా చెప్పబడినటువంటి పరమాత్మ చేత చెప్పబడినటువంటి మంత్రాలు అని మనం చెబుతాము. ఇవి 1828 సూక్తాలు ఉన్నాయి. మీకు సిలబస్ లో 7 సూక్తాలు ఉన్నాయి. మీకు ఉన్నవన్నీ ఋగ్వేద సూక్తాలే. ఇలాగే సూక్తాలు మిగతా యజుర్వేదంలోను, సామవేదంలోను, అథర్వ వేదంలోను కూడా కొద్దిగా ఉంటాయి. అవన్నీ మనకి లేవు, మన సిలబస్ లో లేవు. ఋగ్వేద సూక్తాలే ఉన్నాయి, 7 సూక్తాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఇంద్ర సూక్తం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంద్ర సూక్తం ఇందులో అన్నిటికంటే ఎక్కువ సూక్తాలు ఉన్నది ఇంద్రుడి మీద ఉన్నాయన్నమాట. అగ్ని మీద, ఇంద్రుడి మీద చాలా సూక్తాలు ఉంటాయి. 250 సూక్తాలు ఉన్నాయి ఇంద్రుడి మీద. అంచేత మీకు ఉన్న సూక్తం ఏమిటి అనేది నెంబర్ను బట్టి గుర్తుపెట్టుకోవాలి. అదే రిఫరెన్సింగ్ ఎలాగా మండలం, ఏ మండలంలో ఎన్నవ సూక్తము అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇదే మీకు అష్టకంలోకి వెళ్తే చాలా విభాగాలు ఉంటాయి. ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో. ఇక్కడ అలా అక్కర్లేదు. మండల సంఖ్య, సూక్త సంఖ్య ఇది తెలిస్తే చాలు మనకి. మనకి ఫస్ట్ ఇప్పుడు ఈ ఈ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా మీకు ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ వేదం ఒకటి తెలిసింది కదండి. ఈ స్ట్రక్చర్ ఆఫ్ వేదంలో మనం ఇప్పుడు ఇంద్ర సూక్తాన్ని తీసుకొని చదువుతున్నాం. దీని స్ట్రక్చర్ కి సంబంధించి మన జీవితానికి సంబంధించి అన్వయించి నేను మీకు ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు ఇందులో మనం వేదంలో ఒక్కొక్క వేదంలో 4 భాగాలు చెప్పుకున్నాం. సంహితా భాగం,
తర్వాత బ్రాహ్మణ భాగం, తర్వాత ఆరణ్యక భాగం, తర్వాత ఉపనిషద్ భాగం. ఈ 4. ఉపనిషద్ భాగం అంటే జ్ఞానకాండ. ఈ ముందర 3 కలిపి కర్మకాండ అని అంటాం మనం. ఇలా ఉంది కదా! మన జీవితాన్ని 4 వర్ణాశ్రమాలుగా తీర్చారండి. 4 వర్ణాశ్రమాలుగా డిఫైన్ చేశారు. అవేమిటండి? మొదటిది బ్రహ్మచర్యం, రెండోది గార్హస్థ్యం అంటే గృహస్థాశ్రమ స్వీకారం, మూడవది వానప్రస్థం, నాలుగవది సన్యాసం. 8 సంవత్సరాల వయస్సు నుంచి వేదాధ్యయనానికి అర్హత వస్తుంది. 8 సంవత్సరాల వయస్సులో ఉపనయనం అని చెప్పి చేస్తారు. ఉపనయనం అంటే సమీపంలో ఉండే కన్ను మరొక కన్ను అంటే జ్ఞాన నేత్రం తెరుచుకోవడానికి ప్రారంభం జరుగుతోంది అని అర్థం అన్నమాట. అంతకంటే ఏం లేదు అక్కడ. ఉపనయనం చేస్తారు. అప్పుడే వీడిని ద్విజుడు అని అంటారు. మామూలుగా తల్లి గర్భంలో నుంచి పుట్టింది ఒక పుట్టుకైతే ఉపనయనం ద్వారా రెండవ పుట్టుక. అందుకనే వీళ్ళని ద్విజులు అని అంటారు బ్రాహ్మణుల్ని. అంటే ఈ బ్రాహ్మణుడు ఏమిటంటే ఆ ఉపనయనం చేసిన దగ్గర నుంచి 8 సంవత్సరాల నుంచి ఆ వేదాధ్యయనం పూర్తయ్యే వరకు. ఓకే. దాన్ని బట్టి కాస్త అటు ఇటుగా ఉండొచ్చును. వేదాధ్యయనం పూర్తయిన తర్వాత గురువు గారు క్లియర్ చేసిన తర్వాత నాయన ఇంకా నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించి ఉంటే ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు బయటికి. అంతవరకు ఈయనకి అసలు గృహస్థాశ్రమంలో ఏం జరుగుతుంది అవి ఏమీ తెలియవండి. గురుకులాలు ఎందుకు పెట్టారు అని అంటే ఇతనికి ఈ ఈ మంచి వయస్సులో 8 ఏళ్లకి ఆయన ఉపనయనమై గురువు దగ్గర పెట్టాక ఆయనకి ఆ చెప్పే విషయం అధ్యయనం దాని మీద ధ్యాస తప్ప మరొక ధ్యాస ఉండదు. ఈ టైంలో బ్రహ్మచర్యాశ్రమం టైంలో ఏం నేర్పిస్తారు అని అంటే ఇదిగో ఈ సూక్తాలన్నీ బట్టి పట్టడమే అంతే. ఈ వేద పారాయణం, వేదాన్ని వల్లించటం అంటే సస్వరంగా వల్లించటం, అర్థాలు చెప్పటం, నేర్చుకోవటం ఇదంతా కేవలం ఈ వేదాల గురించి చెప్తారు. ఇవన్నీ కూడా బ్రహ్మచర్యాశ్రమంలో మొత్తం జ్ఞానాన్ని ఇస్తారు. ఇంకప్పుడు అంటే ఈ బ్రహ్మచర్యాశ్రమంలో ఈ పిల్లలందరూ కూడా అధ్యయనం చేసేది ఏమిటంటే సంహితా భాగము. చూడండి వేదం 4 భాగాలు, జీవితంలో వర్ణాశ్రమాలు 4 భాగాలు. వర్ణాశ్రమంలో మొదటి భాగమైన బ్రహ్మచర్యం సంహితతో ముడిపడి ఉంది. సంహితా భాగం అంతా బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకుంటాడు. రెండోది బ్రాహ్మణ భాగం. బ్రాహ్మణ భాగంలోకి వచ్చేటప్పటికి ఏమొస్తుంది? క్రతువులు, ఆచరణ అన్నీ కూడా చేయటం, యజ్ఞాలు, యాగాలు చేయటం. పంచమహాయజ్ఞాలు అని అంటాం. యజ్ఞాలు అంటే మళ్ళీ కుండం పెట్టి చేయడం ఒకటే కాదండి. పంచమహాయజ్ఞాలు పితరులకు సేవ చేయాలి, గురువులకి సేవ చేయాలి, అతిథులకు సేవ చేయాలి, భూతదయ కావాలి. ఇవన్నీ పంచమహాయజ్ఞాలు, పంచమహాదానాలు చెప్పారు కదా! ఇవన్నీ గృహస్థాశ్రమంలోనే చెయ్యాలండి. తప్పనిసరిగా చెయ్యాలి అనేది నిసబు. గృహస్థాశ్రమంలో ఏం చెయ్యాలి అనేది చెప్పారు. ఇవి సామాజిక హితం కోసం. ఇవి చేస్తూ తన బాధ్యత, తన భార్య, తన పిల్లలు, కుటుంబాన్ని విలువలతో కూడి పెంచాలి. కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇవన్నీ కూడా మనకి బ్రాహ్మణ భాగంలో చెప్పారు. ఈ బ్రాహ్మణ భాగం దేనికండి? గార్హస్థ్యం. గృహస్థాశ్రమానికి సంబంధించి ప్రాక్టీస్ అంతా కూడా బ్రాహ్మణాల్లో ఉంటుంది. మూడోది వానప్రస్థము అని అన్నాం. వానప్రస్థము అంటే ఇప్పుడు ఈ గార్హస్థ్యంలో మన కుటుంబం మనకుంది. మనం చేయాల్సినటువంటి ధర్మాలన్నీ నెరవేర్చాము. కుటుంబాన్ని పైకి తీసుకొచ్చాము. బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇంకా బాధ్యత లేదు. ఇప్పుడు వీళ్ళకి ఇక మిగిలిన పనేమిటండి వీళ్ళకి? పూర్తిగా పరమాత్మ ధ్యానంలోకి వెళ్ళి పుణ్యగతుల్ని చేర్చుకునేటందుకు ప్రయత్నం మొదలుపెట్టటమే. అందుకని ఇక్కడ ఆరణ్యకము అనంటే అరణ్యాల్లోకి వెళ్లి చేసేది అనేది ఒక వెర్షన్ చెప్తారు. దాన్ని ప్రిసైజ్‌గా అదే అని తీసుకోక్కర్లేదు. నా ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు ఆ పని. మనం అందరి మధ్యలో కూర్చొని చేసేవాడు మరీ గొప్పవాడు. వాళ్ళు అరణ్యానికి ఎందుకు పోయేవారంటే ఏకాగ్రత, ఏకాంతం కోసం పోయేవారు. మీరు ఒక్కరు ఉంటూ 10 మంది మధ్యలో ఉంటూ ఏకాగ్రంగా ఉండగలను అనుకుంటే మీకంటే వాళ్ళేం గొప్పవాళ్ళు కాదు. మీరే గొప్ప. అందుకని ఎక్కడైనా చేయొచ్చునిది. ఇది వానప్రస్థము అని అందుకని అన్నారు అన్నమాట. అంటే మనం మోక్షగామిగా మారడానికి మనం భగవద్ ధ్యానంలో ఉంటూ కనీస పక్షం చేయాల్సినటువంటి ఉంటాయి కదా! సంధ్యావందనాలు మగవాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్నవి చేసుకుంటూ మనం ఉండటము, ధర్మంగా ఉండటం, ఎంతసేపు భగవద్ధ్యానంలో గడపటం. వాళ్ళకి గృహస్థ ధర్మాలేవి వాళ్ళకి ఉండవు. గృహస్థు చేసేటటువంటి క్రతువులు చేయడం అనే రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకేమీ ఉండవు. ప్రశాంతంగా, హాయిగా భగవద్ధ్యానంలో గడపడమే. ఇంతవరకు అన్ని జీవితాల్లోనూ ఈ 3 వర్ణాశ్రమాలకి 3
ఆరణ్యకము అనేది వానప్రస్థము అనమాట. అందుకే అరణ్యాల్లోకి పోతే ఏముంటాయి, మినిమమ్ చేసుకునే సంధ్యావందనం ఏం చేసుకోవాలో చెప్తారు. అంతవరకు చేసుకుని నువ్వు భగవద్ధ్యాసలో, భగవద్ధ్యానంలో గడుపు. ఇంతే చెప్పేది. ఇది ఆరణ్యకము. ఆరణ్యకము అనేది వానప్రస్థము. 3 వర్ణాశ్రమాలు, 3 భాగాలు. నాలుగోది ఉపనిషద్ భాగము. దానికి సంబంధించిన వర్ణాశ్రమం సన్యాసం. ఈ సన్యాసం అనేది అందరికీ ఉండేటటువంటి ఆశ్రమం కాదు. దానికి ప్రత్యేకమైనటువంటి అర్హతలుంటాయి. అంటే ఇంకా ఈ ఈ క్రతువులు అంటే ఈ బ్రాహ్మణంలో గార్హస్థ్యంలో ఇక్కడ క్రతువులు చేసుకుంటూ బాధ్యతలన్నీ తీర్చుకుంటూ వచ్చి బాధ్యతలు తీరిపోయిన తరువాత ఏకాగ్రతని సంపాదించుకోగలిగితే సర్వధర్మ పరిత్యజ్య అని అంటాం. అప్పుడు ఈ ధర్మాలన్నింటినీ విడిచిపెట్టేస్తాం. ఇంకేం లేదు. ఏకాగ్రత, పరమాత్మ, ఇంకేం లేదు. కేవలం పరమాత్మ. ఇంక దేనితోని మన చుట్టుపక్కల ఉండే ప్రపంచంతో సంబంధం లేని తత్వం అది. అది సంన్యాసము. అంటే అన్నింటినీ విడిచిపెట్టినటువంటి విషయము. ఇది అందరూ చేయాలని లేదు. దానికి అనువుగా ఉండేవాళ్ళు చెయ్యొచ్చు. అంత మాత్రం చేత సన్యాసులు అనేవాళ్ళు మొదటి నుంచి పెళ్లి గట్రా లేకుండా ఉండకూడదని ఏమీ లేదు. వాళ్ళకి గృహస్థాశ్రమం ఉంటుంది. కాకపోతే నియమం ఏమిటంటే ఆయన ఒక్కసారి సన్యాసాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా నా అనేది ఏమీ ఉండదు. అందుకని ఆయన ఏం చేయాలంటే సన్యాసాశ్రమంలో ప్రవేశించేటప్పుడు భార్య అనుమతి తీసుకోవాలి. భార్య అనుమతించకపోతే సన్యాసాశ్రమం తీసుకునేందుకు ఆయనకి అవకాశం ఉండదు. ఆయనకి అర్హత ఉండదు. ఇది. అలాగే గృహస్థాశ్రమంలో క్రతువులు అన్నీ చెయ్యాలంటే కేవలం దంపతులు మాత్రమే చెయ్యగలరు. ఒక్కడూ చెయ్యలేడు. ఎప్పుడు కూడా అంటే పెళ్లి కానివాడు చేయలేడు. పెళ్ళై ఒంటరైన వాడు చేయలేరు. ఇక్కడ దంపతులు మాత్రమే అది పెట్టారు. ఈ రకంగా వర్ణాశ్రమాల్ని ఏర్పాటు చేశారన్నమాట. ఈ వర్ణాశ్రమాలు 4 ప్యారలల్‌గా 4 వేద భాగాలకి అటాచ్ అయి ఉంటాయి. ఆయా వర్ణాశ్రమంలో ఆయా వేద భాగాన్ని మనం చదువుకుంటూ ఉండాలి. ఇది టోటల్‌గా ఒక పిక్చర్ అండి మనకి. మనం చదువుకునేది. ఇప్పుడు మనం మొదటి భాగం సంహితా భాగంలో ఉన్నాం. ఇది బ్రహ్మచర్యంలో చిన్న పిల్లలకి నేర్పేది ఇది. ఇది మనం నేర్చుకుంటున్నాము. ఇందులో కొన్ని చెప్పాను గదా! స్తుతి సూక్తాలు మీకున్నవన్నీ స్తుతి సూక్తాలే. మీకు ఈ సెకండ్ సెమిస్టర్‌లో వస్తాయనుకుంటాను. మీకు పురుష సూక్తము, నాస్తి సూక్తాలు అవి సెకండ్ సెమిస్టర్‌లో పెడతారనుకుంటా. అవన్నీ దర్శన సూక్తాలు అంటారు. అందులో సైన్స్ ఉంటుంది. అది ఇప్పుడు లేదు మీకు. ఇప్పుడు ఇంద్ర సూక్తం. ఇప్పుడు ఈ దేవతలు అంటే ఈ ప్రకృతి శక్తులు అనుకున్న వాళ్ళందరికీ నాయకుడు ఇంద్రుడు. వాళ్ళందరిలోకి. ఈ ఈ ఇంద్రుడు గురించి ఈ బ్రహ్మచారులకి బ్రహ్మచర్యాశ్రమంలో ఇంద్రుడి గురించి తెలిపేటటువంటిది, ఇంద్రుని గురించి తెలియజేసేటటువంటిది, ఆయన పట్ల ఏ విధంగా కృతజ్ఞతగా ఉండాలి అని తెలిపేది ఈ సూక్తంలో ఉంటుంది. మనకి ఉన్న ఒక ఇంద్ర సూక్తం ఏంటంటే ప్రథమ మండలంలో 32వ సూక్తం ఉంది మనకి. ప్రథమ మండలం అంటే అది ఋషిక మండలం కాదు. చాలా మంది ఋషులు రాసినటువంటి ఉంటాయి. ఇందులో కొన్ని సూక్తాలు ఉంటాయి. మనకున్నది 32వ సంఖ్య కలిగిన సూక్తం. ఇది ఈ సూక్తాన్ని చెప్పినటువంటి ఋషి ఇక్కడ రాయడము అని అనకూడదు. ఋషులు అనంటే ఎవరంటే వీళ్ళు అతీంద్రియ జ్ఞానం కలిగిన వాళ్ళని ఋషి అని అంటాం. అంటే మనం రాశారు అన్నా, చూశారు అన్నా ఇవన్నీ ఫిజికల్ కాన్సెప్ట్స్. వీళ్ళు ఈ విషయాల్ని చెప్పగలిగారు అంటే వీళ్ళు ఈ ఈ ఉన్న ఇంద్రియాలతోటి భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి ఇది సాధ్యపడే విషయం కాదిది. అతీంద్రియం సిక్స్త్ సెన్స్ అంటామే. ఈ 5 సెన్సులకి కాకుండా తోచేటటువంటిది యోచన, బుద్ధి దానికి తోచినటువంటిది అది తపోశక్తి అని అంటాం. అది ఎప్పుడు తోస్తుంది? తపస్సు అంటే ఏమీ లేదు. ఆ విషయం మీద అలా కాన్సంట్రేట్ చేసుకొని మనం ఉంటే తప్పకుండా ఆ విషయం మనకి ఒక కొత్త కోణంలో కనిపిస్తుంది. ఏమాత్రం శంక లేకుండా, అనుమానం లేకుండా విశదంగా అర్థమైపోతుంది. అది జరగాలి అనంటే ఏకాగ్రత కావాలి. ఎటువంటి ఏకాగ్రత కావాలి అనంటే, ఈ మొత్తం ఇంద్రియాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసే ఏకాగ్రత కావాలి. ఆ పని చేస్తారు ఋషులు. తపోశక్తి ద్వారా ఏకాగ్రతని వాళ్ళు సంపాదించుకొని దాని ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు మనకి చెప్పారు. మనకి దర్శింపజేశారు అన్నమాట. అందుకనే దర్శనాల్లో కూడా ఇటువంటి విషయాలే చెప్తారు కనుక వాటిని ఆ దర్శింపజేసిన వాళ్ళు దర్శనాలు అని అన్నారు. ఇక్కడ ఋషి అనే వాళ్ళు మనకి చెప్పారు అన్నమాట. ఇప్పుడు ఈ సూక్తం చెప్పిన ఋషి అంగిరస హిరణ్యస్తూపః. ఈయన ఋషి పేరు. ఈ ఋషులు కొంతమంది ఉంటారు. పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఈ సూక్తాలు ఇప్పుడు చదివే విధానం చెప్తాను నేను మీకు. సూక్తాన్ని ఎలా చదవాలి అనంటే
ఏ వేదంలో ఉన్నది, మనకు ఉన్నవని ఋగ్వేదమే కనుక వేరే వేదాల గురించి ఇబ్బంది లేదు మనకి. ఏ మండలంలో ఉన్నది, మనకి 3 మండలాలు, ఒకటో మండలం, మూడో మండలం, ఐదో మండలం అట్లా ఉన్నాయి. 7 సూక్తాలు 7 మండలాల్లో ఉన్నాయి. అంచేత ఇది మొదటి మండలంలోనిది. సూక్త సంఖ్య 32. ఇది చెప్పిన ఋషిగారు అంగిరస హిరణ్యస్తూపుడు. ఇవి తెలియాలి కనీసం మనకి. తర్వాత ప్రతి సూక్తంలోనూ మనకు ప్రకృతి శక్తి అంటే ఒక దేవతని మనం ఆరాధిస్తాం. ఒక దేవతని మనం దేవత పట్ల కృతజ్ఞతాభావాన్ని చూపిస్తాము. ఆ దేవత గురించి మనం తెలుసుకుంటాం. దేవత ఇందులో ఎవరు అని అంటే ఇంద్ర సూక్తం అన్నాం కనుక ఇంద్రుడు గురించి నేర్చుకుంటున్నాం కనుక ఈ సూక్తానికి దేవత ఇంద్రుడు. తర్వాత స్థానం. స్థానం అంటే ఏమిటంటే ముక్కోటి దేవతలు ఉంటాం కదండి. ముక్కోటి దేవతలు, 3 కోట్ల దేవతలు ఇలా రకరకాల లెక్కలు చెప్తారు. అసలు వేదికగా వేదాంతం ప్రకారం, వేదాంతం కాదు, వేదం ప్రకారం దేవతలు 33 మంది దేవతలండి. అంతే. ఈ 33 మంది దేవతల్ని చెప్పడానికే ముక్కోటి దేవతలు ఉంటారు. 3,33,33,00,000 అలా అనుకోవచ్చు అనమాట అది. అది జనరల్. అబ్బో! నీలాంటి వాళ్ళం 100 మందిని చూసాం లేవయ్యా అంటే 100 మంది లెక్కపెట్టి చూసామని కాదుగా. నీలాంటి వాళ్ళం చాలా మందిని చూసామే అన్నట్టు అర్థం అలాగా. అలాగే ముక్కోటి అంటే ఇంకా అన్ని వాళ్ళే చాలా కింద లెక్క అని, లెక్క కాదు అని. కానీ వేదం చెప్పిన దేవతలు 33 మంది అండి. ఈ 33 మంది 3 గ్రూపులు. 11 మంది ఒకటి, 11 మంది ఒకటి, 11 మంది ఒక గ్రూప్. 11 మంది గ్రూపు దేవతలు భూలోకానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు భూస్థానీయులు అని అంటాం. భూమి మీద ఉండేవాళ్ళు. ఉదాహరణకి మీకు చూడండి, అగ్ని ఎక్కడ ఉంటుందండి? భూమి మీదే ఉంటుంది. అగ్ని వెళ్ళి అంతరిక్షంలో ఉంటే మీకేం ప్రయోజనం? మీరెలా బతుకుతారు? ఇక్కడ బతకం కదా. అగ్ని మనకి భూమి మీదే ఉంటుంది. అంటే అగ్ని ఏమంటాము? భూస్థాన దేవత అని అంటాం అగ్నిని. 11 ఇలాంటి మనకి ఎసెన్షియల్ గా పనికొచ్చేటటువంటి ప్రకృతి శక్తులు 11 భూమితో ముడిపడి ఉంటాయి. వీళ్ళని 11 మంది దేవతలు భూస్థాన దేవతలు అని అంటాం. ఇంకొక 11 మంది దేవతలు అంతరిక్ష స్థాన దేవతలు అని అంటాం. అంటే అంతరిక్షంలో ఉంటారు వాళ్ళు. అంతరిక్షంలో ఉంటారు ఆ 11 మందిని. ఇంకొక 11 మంది ద్యుస్థాన దేవతలు అంటే ఇంకా పై లోకాల్లో ఉండిపోతారు వాళ్ళు. ఇంకా పై లోకాలు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు ఎక్కడుంటాడండి? చాలా పై స్థానంలో ఉంటాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళడం అసంభవం. ఆయన దగ్గరికి వస్తే మనం ఉండడం మాట్లాడక్కర్లేదు దాని గురించి. కదా! అందుకని ఆయనేమో ద్యుస్థాన దేవత అని అంటారు. అంచేత పైగా దూరంగా పైన ఎక్కడో ఉండే వాళ్ళని ద్యుస్థాన దేవతలు అంటారు. ద్యుహు అంటే వైకుంఠము అని అర్థం. ఇక్కడ వైకుంఠము అంటే ఉన్నత లోకాలు, ఉపరి లోకాలు అని అర్థం. అంచేత ద్యుస్థాన దేవతలు ఉంటారు. వాళ్ళ కింద అంతరిక్ష దేవతలు ఉంటారు. వాళ్ళ కింద భూస్థాన దేవతలు ఉంటారు. 3 చోట్ల 3 11 33 మంది దేవతలు. ఉన్న దేవతలు వీళ్ళే. అంటే మన జీవితాలతో ముడిపడి ఉండినది, ఈ సృష్టితో ముడిపడి ఉన్న దేవతలు 33 మంది మాత్రమే. ఇందులో 11 మంది భూమితో ముడిపడ్డారు. 11 మంది అంతరిక్షంతో ముడిపడ్డారు. 11 మంది ద్యుస్థానంతో ముడిపడ్డారు. అంచేత ఈ దేవత ఇక్కడ ఇంద్రుడు అంటే ఈయన ఎక్కడ దేవత? ఈయన అంతరిక్ష దేవత. ఈయన ఉండేది ఎక్కడండి? ఈయన స్వర్గం అంటాం కదా. స్వర్గం అంటే వైకుంఠం కాదు. వైకుంఠం అంటే సత్యలోకంలోకి వెళ్ళిపోతాం మనం. అది మోక్షద్వారం అది. అంచేత వీళ్ళు మధ్యలో ఉంటారు. వీళ్ళు దేవతలు అనేవాళ్ళు మధ్యలోనే ఉంటారు. వీళ్ళేమి గొప్పవాళ్ళు ఏం కాదు మనకంటే. మనం ఎంతో వాళ్ళు అంతే. మనకంటే పైనున్నారు. వాళ్ళు పుణ్యాలు చేసుకున్నారు. వాళ్ళు కేవలం సుఖం మాత్రమే, సత్వం మాత్రమే ఉండే చోట వాళ్ళున్నారు. మనకి మామూలుగా 3 ప్రకృతులు ఉంటాయి. అంతే తేడా. వాళ్ళలో 3 ఉంటాయి గానీ సత్వ ప్రాధాన్యంగా ఉంటారు వాళ్ళు. అంచేత ఈయన అంతరిక్ష దేవత. అంతరిక్షంలో ఉంటాడు. స్వర్గంలో ఉంటాడు. తర్వాత ఈ సూక్తంలో ఎన్ని మంత్రాలు చెప్పారు? 15 మంత్రాలు చెప్పారు. నేను చెప్పానుగా మీకు ఏవైనా గానీ ఛందోబద్ధ పద్యాలే, శ్లోకాలే. ఇది త్రిష్టుప్ ఛందస్సులో ఉంది మనకి. మనకు త్రిష్టుప్ అనేది మనం చదువుకున్నాం. ఛందస్సు మీరు ఇంకా చదువుకోలేదు. నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టుంది. ఏడాది పెట్టలేదు. అప్పుడు చదువుతారు. త్రిష్టుప్ ఛందస్సు అని ఉంటుంది ఇది. అంటే పాదానికి 11 అక్షరాలని అట్లా నియమాలు ఉంటాయి. దాని ప్రకారం రాసినటువంటి పద్యాలు అన్నమాట. ఇది దీని గురించి. ఇవన్నీ మనకి తెలియాలి. అంచేత ఇప్పుడు ఇంద్ర సూక్తం మనం చదువుతున్నది ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని 32వ సూక్తం. ఋషి అంగిరస హిరణ్యస్తూపుడు, దేవత ఇంద్రుడు, స్థానం అంతరిక్ష దేవత అయిన అంటే ఈ ఇంద్రుని యొక్క స్థానం అంతరిక్షం. ఇందులో 15 మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలు త్రిష్టుప్ ఛందస్సులో రాయబడ్డాయి. ఇది వైదిక సాంస్క్రిట్. వైదిక సంస్కృతం, లౌకిక సంస్కృతం ఉన్నాయి మనకి. మనం లౌకిక సంస్కృతానికి పరిచయం ఉంది మనకి. వైదిక సంస్కృతం మనకంత పరిచయం లేదు. ఇక్కడ ఒక్క మాటలు కొంచెం కొత్తగా అనిపిస్తాయి. మాటల్ని ప్రయోగించే సందర్భాలు కూడా మారిపోతాయి ఇక్కడ. ఇప్పుడు నా అని అంటాం.
నా తిష్టతి అంటే కూర్చోదు. అంటే నా అంటే నెగెటివ్ అనుకుంటాం. ఇక్కడ నెగెటివ్ కాదు. పోలికకి కూడా నా అని చెప్తారు. ఇటువంటి ప్రయోగాలు కొన్ని వస్తాయి. లౌకిక సంస్కృతంలో ఉపసర్గని ఏ మాట కోసం పెట్టదలుచుకున్నామో ఆ మాట ముందు కలిపేసే పెడతాం. అది క్రియారూపం కానివ్వండి, నామరూపం కానివ్వండి. కానీ వేదాల్లో అలా ఉండదు. ఉపసర్గ ఎక్కడో ఉంటుంది. మధ్యలో కొంత పద్యం అయిన తర్వాత అక్కడెక్కడో ఆ ఉపసర్గగా అంటించాల్సిన మాట నామవాచకం గాని, వెర్బ్ గాని అక్కడ రావచ్చును. అవన్నీ జాగ్రత్తగా అందుకని ఇక్కడ ఎలా చెప్తే అలా మనం చదువుకోవటమే అంతే అది. అలా అర్థం చేసుకొని చదువుకోవాలి. ఈ ఈ మంత్రానికి తర్వాత పద విభజన చేసుకోవాలి. మంత్రం చదివిన తర్వాత దీన్ని పద విభజన చేసుకోవాలి. దాని తర్వాత అన్వయ క్రమం రాయాలి. దాని తర్వాత ప్రతిపదార్థం రాయాలి. దాని తర్వాత తాత్పర్యం రాయాలి. మీకు ఎక్కడైనా గాని గ్రామర్ పాయింట్స్ రాయాలనిపిస్తే రాయొచ్చును గుర్తుంటే లేకపోయినా పర్వాలేదు. అది ప్రత్యేకించి ఏమీ అడగరు. ఇది విషయం. ఈ రకంగా చదువుకుని వెళ్ళాలండి. ఇప్పుడు మొట్టమొదటి మంత్రం నేను చదువుతాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో వాడే ఈ సూక్తాల్లో వాడేది లకారం అంటే కాలం. టెన్స్ అంటాం కదా! ఏ టెన్స్ వాడతారంటే అండి లిట్ లకారం అంటాం. లిట్ అంటే ఏంటంటే పరోక్ష భూత కాలము. పరోక్షే లిట్ అనేది ఆయన పాణిని గారి సూత్రం. పరోక్షే లిట్ అంటే భూతకాలం. పరోక్షే అనంటే భూతకాలాల్లో చాలా ఉంటాయి. నిన్న జరిగిన భూతం ఉంటుంది. అంటే నిన్న జరిగిపోయింది. ఇవాళ కంటే ముందు జరిగినది ఒక భూతకాలం. ఇవాళ ఈ టైం కంటే కాస్త ముందు జరిగింది ఒక భూతకాలం. ఇవి 2 ఇంకొక భూతకాలం ఏంటంటే అనేవారటండి, ఉండేవారటండి, అని చెప్పేవారండి అంటామే దీనికి మనకు ప్రమాణం ఉండదు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడు. శ్రీరామచంద్రుడు సీతాపరిత్యాగం చేశాడు. వీటికి ఎవరు చూసారు? ఎవరు చెప్పారు మీకు? ఏముంది అక్కడ మీకు? దానికి ప్రమాణం ఉండదు దానికి. ఆ ప్రమాణం లేని వాటినే మనం లిట్ లకారం అని ఒకటి పెట్టారు దానికి. దానికి అంటే మనకి పరోక్ష భూతకాలము అని అన్నారు. అంటే మనకి తెలియని పరోక్షంలో జరిగిపోయింది. ఇప్పుడున్న మానవమాతులు ఎవరికి తెలియనటువంటి భూతకాలం అన్నమాట అది. దాన్ని పరోక్ష భూతకాలము అని చెప్పేసి పెట్టారు. మరి ప్రమాణం లేనిదే అలా అన్నప్పుడు ప్రమాణం ఏమిటి అని అంటారు. అందుకనే వేదమే ప్రమాణం అన్నారు. వేద ప్రమాణం, శబ్ద ప్రమాణం అంటే పెద్దలు చెప్తూ వచ్చారు కనుక అది శబ్ద ప్రమాణం. వేదమే శబ్దం గనక వేద ప్రమాణం. ఆ రకంగా దాన్ని నమ్మాల్సిందే తప్ప దానికి వేరే ఉండదు. అటువంటి చోట మనం లిట్ లకారం వాడతాం. అంటే ఇది పరోక్ష భూతకాలము అనమాట. అది ఆ ప్రయోగమే కనిపిస్తుంది మీకు వీటన్నింటిల్లో. అంచేత వెర్బులన్నీ కూడా మీరు మోస్ట్‌లీ లిట్ లకారంలోనే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు అసలు సగం ఇప్పుడు చకార అని ఉంది ఇక్కడ. ఈ చకార అనేది కృ ధాతువుకి లిట్ లకార రూపం అనమాట. కృ అనే ధాతువుకి మనకి కరోతి ఇవే తెలుసు కుర్వంతి ఇవే తెలుసును మనకి. ఇక్కడ చకార అని ఉంది. ఈ చ అనేది లిట్లకారంలో ఈ రకమైనటువంటి ఫారం చెప్పారనమాట. ఈ పరోక్ష భూతకాలంలో ఈ చకార అంటే క్రూ ధాతువులో నుంచి వచ్చిన పరోక్ష భూతకాల ప్రయోగము లిట్లకారము అని అంటాం. ఇలాగే ఉంటాయి ఇందులో అన్నీని. అంచేత అవి చూసి కంగారు పడొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం లౌకిక సంస్కృతంలో అది వాడట్లేదు. ఆ చకారం మనం వాడట్లేదు. అందుకని లిట్లకారం మనం వాడం ఇప్పుడు. అనద్యతన భూత, అద్యతన భూత మాత్రమే లంగలకారం. మనం మాత్రం ఇది మాత్రమే వాడతాం మనం. అంతే తప్ప ఈ లిట్లకారం వాడం మనం. అందుకని ఇవి నేను చెప్తాను మీకు. ఇది అర్థాలు నేను చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఒక్క మంత్రం చదువుతాం. ఈ మంత్రం చదివితే ఎలా ఉంటుందో చూడండి. ఇంద్రస్యను వీర్యాణి ప్రవోచం యాని చకార ప్రథమాని వజ్రీ అహన్నహిమన్వ పస్తతర్ద ప్రవక్షణ అభినత్ పర్వతానాం. ఎలా ఉందండి? నిజంగానే మంత్రం చదివినట్టే ఉంటుంది. బ్రాహ్మణ మంత్రాలు చదివితే అబ్బో మంత్రాలు చదివి ఎవడైనా మాట్లాడినది అర్థం కాకపోతే మంత్రం చదివినట్టు ఉంది అంటాం మనం మామూలుగా. అంతే కదా! అలాగా మంత్రాలు చదివితే అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని విడదీశామనుకోండి, నేను మీకు ఇందులో ఉన్న పదాలు ఏమిటో చెప్తాను చూడండి. ఇంద్రస్య ఇందులో మనకి ఇబ్బందేం లేదు. ను ను అనేది కూడా నిపాత మనకు తెలుసును. చాలా రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. సందర్భాన్ని బట్టి అర్థం దానికి ఒక అర్థం అంటూ ఉండదు. అర్థం కూడా లేకుండా కూడా వాడుండొచ్చును. కేవలం పూరణ కోసం కూడా వాడుండొచ్చును. వీర్యాణి ప్రవోచం. ఈ ప్రవోచం అనేది ఒక మాట కింద తీసుకోవచ్చు. లేకపోతే ఓచం అనేది వెర్బ్ పార్ట్, అనేది ఉపసర్గ ప్రవోచం. యాని చకార ఇది ఇందులో వెర్బ్. ఈ చకార అనేది లిట్లకారం. క్రూ ధాతువుకి లిట్లకార ప్రయోగం అన్నమాట ఇది. ప్రథమాని ఇది మనకు తెలిసినదే. వజ్రీ తెలుసును. ఇక్కడ చూడండి అహన్నహిమన్వ పస్త ఇంతవరకు వస్తే అహన్ అహన్ ప్లస్ అహిం అహన్నహిం అయింది. అహన్ అహిం తర్వాత అన్వ అంటే అను అప అన్వప
అంటే అను అప అపహ అపస్థ అని ఉంది కనుక అను అపహ అపహ ప్లస్ తతర్ద అపస్తతర్ద అపహ తతర్ద ప్రవక్షణ అనేది మనకి మళ్ళీ ఇందులో కూడా ప్రాని విడదీస్తే చేయొచ్చు, లేకపోతే పర్వాలేదు. విడదీసినా మంచిదే. వక్షణ. ఎందుకంటే చెప్పాను మీకు. ఎందుకు విడదీయాలంటే ఇక్కడ ఉపసర్గల్ని విడిగా ఎందుకు చూపించాలంటే పద విభజనలో ఈ వక్షణ అనే దానికి ఇది ఉపసర్గ కాకపోవచ్చును. ఈ వెళ్ళి వేరే ఇక్కడెక్కడో ఉండే మాటకి అది ఉపసర్గ అయ్యి ఉండొచ్చును. అలా వస్తుంది వేదంలో. లౌకిక సంస్కృతంలో మీకు ఈ ఉపసర్గ దానికి సంబంధించిన మాటకి చేరి ఉంటుంది. ఇక్కడ అలా చేరి ఉండక్కర్లేదు. ఈ వచ్చి తర్వాత ఎక్కడో వచ్చే మాటకి ఉపసర్గ అయ్యి ఉండొచ్చును. అది మనకి అక్కడ ఎలా చెప్పారో ఆ సందర్భాన్ని బట్టి చూసుకోవాలి అన్నమాట. అంచేత వక్షణ అభినత్ పర్వతానాం అభినత్ పర్వతానాం ఈ రకంగా దీన్ని విడదీసుకోవాలి. ఇందులో మీకు విడదీసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేది ఇక్కడ తతర్ద వరకు. ఇంతవరకు ఏంటంటే అహన్ అహిం అను అపహ తతర్ద ఇన్ని మాటలు ఉన్నాయి ఇందులో. అర్థమైంది కదండి. అహన్ అంటే హన్ ధాతువు నుంచి వచ్చింది, చంపేయడం, అంతే కదా. అది అహన్ అనేటటువంటిది. అహిం అహి అనేటువంటి అహిహి అహి అంటే దీనికి అర్థాలు ఏమున్నాయంటే అహి అంటే పాము అని ఒక అర్థం ఉంది, అహి అని అంటే మేఘము అనే ఒక అర్థం ఉంది. ఈ రెండు అర్థాలు ఉన్నాయి దానికి. మనం ఇవి కొంచెం మిస్టికల్ గా ఉంటాయి కనుక సూక్తాలు అనేవి కొంత మిస్టిసిజం కూడా ఉంటుంది. మనం అంత దూరం వెళ్ళాం. మనం ప్లేన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఏముందో అదే చదువుతాం. ఆ మిస్టిసిజంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం అహి అన్నదానికి ఇక్కడ ఒక చోట మనం పాము అని అర్థం చెప్పుకోవచ్చు, ఒక చోట మేఘము అని అర్థం చెప్తాము, ఒక చోట పర్వతము అని అర్థం చెప్తాము. ఇలా రకరకాల అర్థాలు చెప్తాం మనం. అవన్నీ కూడా వర్తిస్తాయి, వేరు వేరు లేయర్స్ లో వర్తిస్తాయి. మనం ఇక్కడ ఎంతవరకు ఉందో ఆ అర్థాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. కనుక అహన్ అహిం అను అపహ అతర్ద ఇలా పెట్టుకోవాలి. ఇది అయిన తర్వాత దీనికి అన్వయ క్రమం ఇది ఎలా వస్తుంది అనేది ఇక్కడ అన్వయ క్రమం. ఇవే మాటలు ఇక్కడ అన్వయ క్రమం రాశాం. ఈ అన్వయ క్రమం ప్రకారం ప్రతిపదార్థం చదువుకోవాలి. ప్రతిపదార్థం చూడండి. ఇప్పుడు ఇంద్రుడి గురించి మనం తెలుసుకుంటాం. మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఇంద్రుడి గురించి చెప్తున్నాము. ఇంద్రుడి పట్ల స్తుతి సూక్తం ఇది. ఇంద్రుడిని మనం స్తుతిస్తూ చెప్తున్న సూక్తం కనుక దీన్ని ఎలా మొదలు పెట్టామంటే ఇంద్రస్య ఇంద్రుని యొక్క యాని వీర్యాణి ఏ వీర కృత్యాలైతే చకారాన్ని క్రూధాతో లిట్ ప్రథమ ఏకవచనం చకార చేయబడినవో ఇంద్రుడి ఏ వీర కృత్యాలు చేయబడ్డాయో అంటే ఇంద్రుడు ఏ ఏ వీర కృత్యాలైతే చేశాడో ఈ వాటిని అనేది సప్లిమెంటేషన్. ఎప్పుడు కూడా మీరు ఇక్కడ భావం తెలుసుకోవడానికి కొన్ని లింకులు పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి మాట ఉండదు పద్యంలో. పద్యం ఎప్పుడు కూడా వచనంలాగా 100% కనపడదు, కొంత దాక్కుని ఉంటుంది. అది మనం సప్లై చేసుకోవాలి. అంచేత చేయబడ్డాయో వాటిని ఈ సప్లిమెంటేషన్. ఇక్కడ అనేది ఒక అవ్యయం. దీన్నే నిపాత అని అంటాం మనం. దీనికి చాలా అర్థాలు ఉంటాయి. అంటే ప్రశంసాపూర్వకంగా అని ఒక అర్థం చెప్పుకోవచ్చును, లేకపోతే నిర్దుష్టంగా, నిస్సంశయంగా, నిస్సంకోచంగా ఏదైనా చెప్పండి. ఏదైనా చెప్పచ్చు, పర్వాలేదు. అవ్యయానికి ఏ అర్థమైనా చెప్పచ్చు. నేను నేను ఇది రాసినప్పుడు కొంచెం అంటే మీరు ఎందుకు చెప్తున్నానంటే మీరు చదువుకునే పుస్తకాల్లో అర్థాలు వేరుగా ఉంటే ఉండొచ్చు, తీసుకోవచ్చును. ఉన్నందువల్ల అది తప్పని కాదు, అది లేదు కనుక ఇది తప్పని కాదు. నేను సాయన భాష్యాన్ని ఫాలో అయ్యాను. చాలా మంది అదే ఫాలో అవుతారు. నేను సాయన భాష్యంలో నుంచి తీసుకున్నాను అర్థాలు. అంచేత ప్రశంసాపూర్వకంగా ప్రవోచం వచ్చి ధాతు మనకు తెలుసు, చెప్పడం అంటే ప్రవోచం ప్రకటిస్తాను అని అర్థం అన్నమాట. అని చెప్పారు. తర్వాత వజ్రి, మనకి వజ్రి అంటే తెలిసిన వజ్రమును ధరించిన వాడు. వజ్రము అంటే వజ్రాయుధము అని అర్థం. మనకు వజ్రము అని అంటారు దాన్ని. ఎక్కడ వేదాల్లో వజ్రం అనే వస్తుంది దాని పేరు. వజ్రము అంటే వజ్రాయుధం, అది ఇంద్రుడి యొక్క ఆయుధము. వజ్రి వజ్రమును ధరించిన వాడు ఒక రకమైన బహువ్రీహి సమాసం అన్నమాట, ఒక్క మాటే గాని నామినల్. అంచేత వజ్రాయుధమును ధరించినవాడు ఇంద్రుడు. ప్రథమాని, ప్రథమాని అంటే ప్రప్రథమంగా, మొట్టమొదటగా. అహిం, అహిం అంటే ఇక్కడ మేఘము అని అంటున్నాం. ఇక్కడ అహిం మేఘమును అహన్ మధించి అపహ, ఆపహ అన్న అపహ అన్న కూడా అదే. వేదంలో అపహ అనే ప్రయోగం కూడా ఉంది. మనకి
ఆపస్ ఆపహ అనేదే మనకు తెలుసును. లౌకిక సంస్కృతంలో, వేదిక్ సాంస్క్రిట్ లో అపహ అంటారు. అపహ అంటే కూడా ఆపహ అనే అర్థం. అంచేత జల ప్రవాహం నీటిని మేఘాన్ని మదించి జల ప్రవాహాలని తతరదా త్రిద్ ధాతువు మనకి త్రిద్ అంటే తెలుసు కదా, విడిచిపెట్టడం అనమాట. దాటడం, దాటడం, తీరం చేరడం. అంచేత ఇది విడుదల చేశాడు తతర్దా. ఈ తతర్దా అనేది కూడా మళ్ళీ లిట్, మీకు అంతా లిట్లకారమే ఉంటుంది అని చెప్పాం. ఎందుకంటే ఇక్కడ ఇంద్రుడు ఏం చేశాడో ఎవరికి తెలుసును, అందుకని లిట్లకారం వాడడం. అది ఎవరికీ తెలియనటువంటి ప్రాచీన కాలం. నమ్ముతున్నాం వేద ప్రమాణం, దట్స్ ఆల్, అంతే. అందుకని అటువంటి సందర్భాల్లోనే లిట్లకారం వాడతాం. మనకి డే టు డే యూస్ లో లిట్లకారం అవసరం రాదు కదా, అందుకని ఇప్పుడు లిట్లకారం ప్రయోగంలో లేదు. ఇప్పుడు మనకి దశలకారాల్లో 4 మాత్రమే వాడుతున్నాం మనం. ఇంకా మిగతా 5వది కూడా అప్పుడప్పుడు వాడతాం, ఆశీది లకారం. మిగతా ఆశీర్లింగ్ వాడతాము, అది కూడా ఎక్కువ వాడము. సో ఇప్పుడు 4 లకారాలు వాడతాం 10 లకారాల్లో మనం. జల ప్రవాహాల్ని తత్తరదా విడుదల చేసి, అను అంటే అనుసరించి అని, అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఫాలోయింగ్ దట్, వెంటనే పర్వతాన, పర్వత శబ్దానికి షష్ఠి, పర్వతముల యొక్క వక్షణాహ, పర్వత సానువులు అంటామే. పర్వతానికి మధ్యలో జారుడు ఉంటుంది కదా, లోయలు. ఆ లోయల్లో వక్షణాహ అంటే చీలికల ద్వారా. అభినత్, ఇక్కడ చూడండి, అభినత్ అనేటటువంటిది ఇక్కడ, అభినత్ అంటే పంపకం చేయడం అనమాట, డిస్ట్రిబ్యూట్ చేశాడు అని అర్థం. అంటే ఇది భిద్ అనేది ధాతు అండి. భిద్ అంటే విడగొట్టడం, భినత్తి, అందులో నుంచి వచ్చేటటువంటి లట్లకార రూపం భిద్దులో నుంచి వచ్చేది భినత్తి అని వస్తుంది. భినత్తి అంటే మనం ఆస్తులు పంచుకున్నారనుకోండి, ఉన్న ఆస్తుల్ని 3 భాగాలు చేశారంటే 3 భినత్తి అని అర్థం అనమాట. అట్లా ఆ భినత్తి దానికి లంగ్ లకారం నాటిది. ఆ భినత్తిలో నుంచి అభినత్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్ రూపం అనమాట, ఇది ప్రథమాలు. అందుకని ఈ అభినత్ అనేటటువంటి మాట అందులో నుంచి వచ్చింది. అంటే భిన్నం చేశాడు అంటే మనకి డిస్ట్రిబ్యూట్ చేశాడు, పంపకం చేశాడు అని అర్థం. ఇక్కడ ఈ చూడండి ఒక్కసారి, నేను చెప్పింది మీకు అర్థమయ్యేటందుకు గాను చెప్తాను నేను. మనకిక్కడ ప్రవక్షణాహ, ఈ మాట చూడండి, ఇక్కడ ప్రవక్షణ అని ఉంది కదా, ప్రవక్షణ అభినత్ పర్వతానాం. ఈ అనేది ఉపసర్గ, ఈ వక్షణకి ఉపసర్గ కాదది, ఈ అభినత్ అనే దానికి ఉపసర్గ. ప్లస్ అభినత్, అభినత్ అనేటటువంటిది వెర్బ్ అక్కడ. ఇంద్రుడు చేసిన వేర కృత్యములను అని శుభ్రంగా రాయొచ్చు, భావం ఏమీ తప్పులేదు. ప్రశంసాపూర్వకంగా ప్రకటిస్తాను అని మనం చెబుతున్నాం. ఏమని? ఇప్పుడు ఇంకా ఈయన గురించి మనం స్తుతి చేస్తున్నాం, ఏం చేసిన గొప్ప పనులు ఏమిటి అని. వజ్రాయుధాన్ని ధరించి నేను ప్రప్రథమంగా మేఘాన్ని మదించి, ప్రప్రథమంగా మేఘాన్ని, దీన్ని ప్రస్తుత కాలంలో చెప్పాలంటే మేఘమథనం అంటాం కదండి. మేఘమథనం అంటే ఏమిటి? క్లౌడ్ సీడింగ్ అనమాట. వర్షాలు పడకపోతే ప్రజలు చచ్చిపోతారని ఆయన క్లౌడ్ సీడ్ చేసి వర్షాన్ని పంపించారు. దీన్నే మనకు తర్వాత మిగిలిన సూక్తంలో చెప్పే కథ ఏమిటంటే, ఆ మేఘం వర్షించదు, ఇదే నేను మిస్టిసిజం ఉంటుంది అనేది ఇదేనమాట. ఆ మేఘం వర్షించదు అంటే దానికి వర్షించేటటువంటి స్థాయి రావట్లే. వర్షించడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయిగా, అందులో ఉండేటువంటి నీటి ఆవిరి తుంపల రూపం దాల్చాలి, దానికి చల్లటి గాలి తగలాలి, అవి తగినంత బరువు రావాలి, అప్పుడు వర్షం కురుస్తుంది. ఇవన్నీ జరగకపోతే వర్షం కురవదు, ఆ మేఘంలో నుంచి కురవకపోతే మనకు కరువు వస్తుంది. అందుకని మన వాళ్ళు కరువు ఉండే చోట క్లౌడ్ సీడ్ చేస్తారు. అంటే అందులో సిల్వర్ నైట్రేట్ అందులో చిమ్మేస్తే అది ఆ బిందువుల మీద కూర్చుని బరువెక్కుతుంది, వర్షం కురుస్తుంది. కానీ అది మంచి పద్ధతి కాదు, ఒడిసేసుకోవడం. అది పడాల్సిన చోట పడకుండా పోతుందిగా, మనం మధ్యలో పట్టేసుకుని పిండేసుకోవడం అనమాట అది. అది ఇప్పుడు చేస్తున్న పని. అదే ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ఇక్కడ దీన్ని మిస్టిక్ గా ఎలా చెప్తారు అని అంటే, వృత్రాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వృత్రము అంటే వర్తులాకారంగా పైకెళ్ళేవి ఏమిటండి, మనం కింద వదిలిన పొగలు, ఈ వాతావరణంలో ఉండేటువంటి ధూళి కణాలు, తేమ కణాలు, ఇవన్నీ కలిపి తిరిగి మేఘాలై పైకి వెళ్తాయి, ఇదే కదా. వర్తులాకారంగా పైకి వెళ్తాయి కనుక వృత్ర అనే పేరు వచ్చింది. అవి మేఘాలే, వృత్రములు అంటే మేఘాలే. ఆ మేఘము కురవకపోవడాన్ని ఎలా వర్ణిస్తారు అని అంటే, ఒక రాక్షసుడు పట్టు కూర్చున్నాడు మేఘంలో నీళ్లు కింద పడకుండా, అది వర్షించకుండా. ఆ రాక్షసుడు ఎవరు? రాక్షసుడు అనగానే ఎప్పుడు దేవతలకి శత్రువు.
వీడు దేవతల్ని ఏడిపని ఇప్పుడు దేవత ఈ వర్షానికి దేవత ఎవరు? ఇంద్రుడు. వర్షం కురవకపోతే తప్పెవరిది? ఇంద్రుడిది. అంటే ఇంద్రుడు ఓడిపోయినట్లు. ఆ ఇంద్రుడిని ఓడించాలి అనే దానికి రాక్షసుడు బయలుదేరాడు. వృత్రాసురుడు అంటే వర్షం కురవని మేఘాలు అని అర్థం అన్నమాట. ఈ వృత్రాసురుడిని అహి అంటే పాము అని చెప్పాను. ఈయన్ని ఒక పెద్ద కొండ చిలువగా కూడా వర్ణిస్తారు. వృత్రాసురుడి షేపు పెద్ద కొండ చిలువ అని చెప్తారు. లేదు వట్టి రాక్షసుడు అని చెప్తారు. అంటే వర్షం కురవని మేఘాన్నే ఒక రాక్షసుడు నీళ్లు బయటికి రాకుండా ఆపుతున్నాడు అని మిస్టిక్ గా అక్కడ చెప్తారు అన్నమాట. ఇప్పుడు ఇంద్రుడి పని ఏమిటి? నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఈయనది కదా. ఈయన అందుకని వృత్రాసుడితో యుద్ధం చేయాలి. వృత్రాసుడితో యుద్ధం చేసి ఆ వజ్రాయుధంతో కొట్టేసి వృత్రాసుడిని చంపేసి ఆ నీళ్లను విడుదల చేసి మన కోసం భూమి మీదకి పంపించాడు. అంతరిక్షం నుంచి ఈ మేఘాలు అంతరిక్షంలో ఉంటాయి. అంతరిక్షంలో నుంచి ఈ కొండల మీద పడి అక్కడి నుంచి కిందకి మనకి భూమి మీదకి ప్రవహింపజేశాడు ఇంద్రుడు. ఈ రకంగా సాగుతుందండి. ఇది వృత్రము అని అంటే, వృత్రాసురుడు అని అంటే మేఘము అన్న, వృత్రాసురుడు అన్న, పాము అన్న, రాక్షసుడు అన్న అన్ని మేఘమే, కురవని మేఘము అని అర్థం అన్నమాట. సరేనండి. బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం 4 గంటలకి. ఓకే సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. థ్యాంక్స్.